ముందుగా నేర్నాళ్ళ కిషోర్ను అభినందిస్తూ అమరులకు నివాళులర్పిస్తూ ఒక 2 విషయాలు ప్రధానంగా అది చూస్తూ ఉంటే ఒక్కసారి ఉద్యమ కాలానికి పోయినది అందరికీ కూడా అనిపించింది. మళ్ళీ ఆ రోజులు గుర్తుకొచ్చినట్టు అందరికీ అనిపించింది. చాలా అద్భుతంగా ఆ చిత్రీకరించటం, అందుకు కిషోర్ని మళ్ళీ ఒక్కసారి అభినందిస్తూ ఈ ఆత్మహత్యల గురించి 2 అంశాలు చాలా చర్చ జరిగిన అంశాలు. మొట్టమొదటిది ఏంటంటే అసలు ఆత్మహత్యల మీద సామాజిక శాస్త్రవేత్తలు టన్నుల కొద్ది పుస్తకాలు రాశారు. చాలా పుస్తకాలు తిప్పి చూస్తే అసలు మన తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలు ఆ పుస్తకాలన్నీ తప్పని రుజువు చేసినాయి. ఒక క్షణం దాటితే ఆత్మహత్య గురించి ఆలోచన పోతుందంటారు. కానీ యాదిరెడ్డి ఒక రోజంతా ప్రయాణం చేసి తెల్లారిపోయి స్థలం వెతుక్కొని అక్కడ సాయంకాలం పూట ఆత్మహత్య చేసుకోవటం అంటే ఆ సిద్ధాంతం అంతా తప్పు అనేది రుజువైపోయింది. ఏదో క్షణికావేశంలో వ్యక్తిగతమైన మానసిక ఒత్తిడికి గురై చనిపోతారని. వీళ్ళందరూ కూడా తెలంగాణ కోసమే చనిపోయారు. చనిపోవటం ఆ క్షణం గట్టిగా నిలబడి వాళ్ళు ఎవ్వరు కూడా తెలంగాణ అనేది యాదికి లేదు. మీరు వరంగల్లో భరద్వాజ చనిపోయిండు, ఇంజనీరింగ్ విద్యార్థి, తండ్రి ఆర్టీసీ కార్మికుడు. ఆ పిల్లగాడు డీజిల్ తాగిండు, ఒంటి మీద పెట్రోల్ పోసుకోవటమే కాక తాగిండు. ఎందుకంటే మళ్ళీ పొరపాటున కూడా బతకూడదనే ఆలోచనతో పెట్రోల్ తాగిండు ఆయన. తల్లి ఏడ్చుకుంటా, ఏందిరా నువ్వు, నేను యాదికి రాలేదా, ఎట్లా చచ్చిపోతీవి, నువ్వు ఎంత ధైర్యం చేస్తీవి అని అంటే, తెలంగాణ కోసం నేను చనిపోయినా అని చెప్పి ఆయన చనిపోయే ముందు ప్రకటన చేసి, అట్లా చాలామంది చనిపోయి వాళ్ళు తెలంగాణ ఈ ఆత్మహత్యలను ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన అవసరాన్ని ఎత్తి చూపింది. ఒక త్యాగం, ఒక సాధన, ఒక ఉమ్మడి అవసరాల కోసం, ఒక ఉమ్మడి లక్ష్యం కోసం చనిపోవటం అనేది మామూలు విషయం కాదు. సొంత అవసరం ఏం లేదు అక్కడ, ఉమ్మడి అవసరాల కోసం ప్రాణత్యాగానికి పాల్పడింది. ఒక్కొక్క మరణము ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది. వరంగల్లో రాజ్ కుమార్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. మన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటనకు వస్తే ఇంకెక్కడి తెలంగాణ, ఉద్యమం పోయినట్టే అని ఆ మాట అంతకుముందు చాలామంది యువకులు చెప్పిండ్రు. ఆ అబ్బాయి నిరసన తెలుపుతూ ఆత్మహత్య చేసుకున్నాక ఇక జగన్ను అడ్డుకోకపోతే వృధా అని చెప్పి మొత్తం వరంగల్ ఐక్యమై జగన్మోహన్ రెడ్డి వరంగల్కు రాకుండా ఆయన యాత్రను అడ్డుకోవటం కూడా మామూలుగా కాదు. మొత్తానికి ట్రైన్లోనే ఆపాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది. ఆ స్థాయిలో ఒక నిరసన జరగటం కూడా మనందరికీ తెలుసు. అట్లాంటివి అనేకమైన ఘటనలు. యాదయ్య, సిరిపురం యాదయ్య క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన మొత్తంగానే పోలీసుల యొక్క అక్కడ హింసను, దాడిని వాళ్ళు నిరసన తెలపటానికి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతి వ్యక్తి కూడా, చనిపోయిన వ్యక్తి వెనకాల సమాజం పట్ల ఒక నిబద్ధత కనబడుతుంది. నేను అందరివి కాకపోయినా చాలామంది వ్యక్తిగత జీవితాలు కూడా చూసిన ఒక నిబద్ధతతో జీవించినటువంటి వారు. ఇది ఒక భాగం అయితే, రెండవ భాగం ఏంటంటే ఈ ఆత్మహత్యలు అనేవి చాలా విలువలను ఇలా ముందుకు తీసుకొచ్చినాయి. సమాజం కోసం ఒక్కరోజు కూడా చిన్న నష్టాన్ని కూడా భరించడానికి సిద్ధపడనటువంటి మనుషులను మనం చూస్తుంటాం, నాయకులను కూడా చూస్తూ ఉంటాం. అటువంటిది సమాజం కోసం వాళ్ళు నిలబడి తమ ప్రాణాలను వదిలేయటం అనేది మామూలు విషయం కాదు. అంత త్యాగనిరతి మనిషిలో ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఊహకందనటువంటి విషయమే. వాళ్ళు ఏమీ ఆలోచించలే, తెలంగాణ వస్తే నేను ఏమైతా, నాకేం పదవి వస్తుంది, నా ఆస్తి ఏమవుతుంది అని ఏది ఆలోచించలే. వాళ్ళు ఒక్కటే ఆలోచించరు, తెలంగాణ వస్తే అందరం బాగుపడతాం అని తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. ఆ రకంగా మనుషులు ఉన్నటువంటి త్యాగనిరతి ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. అంత త్యాగనిరతితో కొట్లాడినటువంటి వాళ్ళం ఇవాళ కూడా అదే నిబద్ధతతో కనుక నిలబడగలిగితే తెలంగాణ ఇంతకంటే మెరుగైనటువంటి తెలంగాణ మారగలుగుతుంది. ఆ నిబద్ధత మనం వారి నుంచి నేర్చుకోవలసి ఉంది. ఇవాళటి 6గురిని మీరు చూసిండ్రు, పరిగెత్తుతూ వస్తున్నటువంటి ట్రైన్కు ఎదురుగా పోవాలంటే అది ఎంత సాహసం కావాలి. ఆ సాహసంతో ఆయన ట్రైన్ ముందుకు వెళ్ళటం కానీ, లేకపోతే నడి చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని తనను తాను తగలబెట్టుకోవటం కానీ, ఇవన్నీ కూడా మామూలు విషయాలు ఏం కావు.
కాని ప్రాంతానికి, తనకు సంబంధం లేని తెలియనటువంటి ప్రాంతానికి పోయి ఊరేసుకొని చనిపోవటం కానీ, ఒక మనిషి ఇంత త్యాగం ఎట్లా చేయగలుగుతాడనేది ఒక్కోసారి ఆశ్చర్యం. ఇది తెలంగాణలో తప్ప ఇంకెక్కడ కూడా సాధ్యం కాదు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి చావులు మనకు కనబడవు. ఐర్లాండ్లో చనిపోయి ఉంటారు కానీ ఒక 30-40 మంది. బుద్ధిస్టు లామాలు చనిపోయి ఉంటారు ఒక 25 మంది. కొరియాలో రైతులు చనిపోయి ఉంటారు, రైతుల కోసం బుద్ధిస్టులు కూడా చనిపోయిన సందర్భం ఒక 20-25 మంది. నార్త్ ఆఫ్రికాలో అతలాకుతలం చేసిన అల్జీరియా దేశంలో తిరుగుబాటు కారణమైనటువంటి దేశంలో ఒక్క వ్యక్తి ఆత్మహత్య మాత్రమే అక్కడ ఒక మార్పుకు కారణమైంది. కానీ ఇంత 600 మంది చనిపోతే ఎందుకు ఇది ఇంత ప్రధానమైన ఘట్టం కాలేదు ప్రపంచంలో అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీనే. ఎందుకు ఇట్లా కాలేదు అనేది ఆలోచించవలసినటువంటి విషయమే. ఇప్పటికైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆఖరిగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, మనం ఈ మనుషులు ఇవాళ తెలంగాణకు ఒక కొత్త విలువను, కొత్త ఆదర్శాన్ని నేర్పిస్తున్నారు. ఎవ్వరు కూడా ప్రాణాలను కోల్పోవద్దు, ప్రాణాలను కాపాడుకునే సమాజం కోసం నిలబడాలి, కొట్లాడాలి. కానీ చాలా కీలకం, ఆ నిబద్ధత ఇవాళ మనలో లేకపోతే వృధా. ఒక్క రోజుకే చిన్న చిన్న అవసరాలకే కాంప్రమైజ్ అయిపోయేటువంటి సందర్భం నుంచి నిలబడి చూస్తే నిజంగా ఎంతో గొప్ప విషయం కదా. ఎన్నింటిని వదులుకోవటానికి ఆఖరికి తిరిగి రాని లోకాలకే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మనకెంత ఆదర్శం కావాలి. మీరు ఒక్కసారి ఇవి ఆలోచించండి. ఆ నిబద్ధత మనం అందరం కలిగి ఉండాలని చెప్పి కోరుతున్నాం. మనం ఇవాళ నేను ఒక మాట తుదిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంత రాష్ట్రం మనం అందరం కొట్లాడి తెచ్చుకున్నాం. ప్రతి సంవత్సరం జూన్ 2 నాడు పండుగ జరుగుతున్నప్పుడు మనం ఎవరం కూడా అక్కడ కనబడకపోయేది, విచిత్రం ఇచ్చేది. మనం కూడా కొట్లాడితే కదా, ఒక్కరోజన్నా మనల్ని అక్కడ పిలిచి ఈ పండుగ జరుగుతుంది ఇక్కడ కూర్చోమని మనల్ని ఒక్కసారి కూడా పిలవలేదు కదా అనేది ప్రతిసారి గుర్తు చేసుకున్నటువంటి విషయమే. ఆ పిలవటం ఏదో ముఖ్యమని కాదు, కానీ అందరం కూడా ఈ పండుగ చేసుకోగలిగితే ఎంత బాగుండేది కదా అనేది ప్రతిసారి అనిపించేది. మేము ఈసారి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి ఏంటంటే, ఈసారైనా అందరం కలిసి చేసుకుందాం. అందరం కలిసి ఒక ట్యాంక్ బండ కన్నో ఎక్కడనో అందరం కలిసి ఒక పండుగలాగా చేసుకుందాం. అందరం కలిసి ఒక చోట ఆనందంగా గడుపుదాం కాసేపైనా అని చెప్పి మనతో పాటు నడిచి చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుందాం, వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుందాం. మన ఆశించిన తెలంగాణ కోసం అందరం కూడా ఐక్యంగా నిలబడి ఒక శపథం పూనుదామని చెప్పి అనిపించింది. అట్లాంటిది ఈసారి సాధ్యమయ్యేటట్టుగానే కనబడుతున్నది. కాబట్టి తప్పనిసరిగా ఒక ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టవలసిన సమయం. మనం కోరుకున్న తెలంగాణ నిర్మాణం కోసం ఆ ప్రయాణం ఈసారి మొదలవుతుందనేటువంటి నమ్మకం ఇవాళ ఈ వీడియో చూసిన తర్వాత కలిగింది. తప్పనిసరిగా అందరం పూనుకుందాం, మనం ఆశించిన తెలంగాణ నిర్మాణానికి ప్రయత్నం చేద్దాం. ఒక అదృష్టం ఏంటంటే, ఈ గవర్నమెంట్ కొంత వినటానికి, చర్చ చేయటానికి, ఈ లక్ష్యాల సాధన కోసం నడవటానికి సిద్ధపడి ఉన్నది. ఆ సిద్ధపడి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ, ఆ సందర్భాన్ని ఉపయోగించుకుంటూ మనం ఆశించిన ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం పూనుకుందామని చెప్పి అందరినీ ఆ త్యాగ ధనులను గుర్తు చేసుకుంటూ ఆ నిబద్ధతతో పనిచేద్దామని అందరినీ ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. జోహార్ తెలంగాణ అమరవీరులకు.